गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्रूवन्नोतिभिः सीदसादरम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప మనం 15వ శ్లోకం పూర్తి చేసినట్టున్నాము. ఆఖరి వాక్యం భాష్యంలో ఉంది. ఒకసారి శ్లోకం అందాము. యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భాష్యంలో ఆఖరి వాక్యం సహ నిత్యాత్మదర్శన నిష్ఠ ద్వంద్వసహిష్ణు అమృతత్వాయ అమృతభావాయ మోక్షాయ కల్పతే సమర్థో భవతి. ఇప్పుడు దుఃఖము కానీ సుఖము కానీ వచ్చినప్పుడు మనము రెస్పాండ్ అయితే వచ్చామనుకోండి. దుఃఖానికి రెస్పాన్స్ విషాదము, సుఖానికి రెస్పాన్స్ అంటే స్పందన, సుఖానికి రెస్పాన్స్ ఏమో హర్షము. హర్ష విషాదములతో కూడిన రెస్పాన్స్ మనం ఇస్తున్నప్పుడు మనం బహిర్ముఖులం అయిపోతాం. అదే బహిర్ముఖత్వం ఉంటుంది. సో మన జీవితము కేవలము బహిర్ముఖంగా బాహ్యమునందు వచ్చే పరిస్థితులకు ప్రభావితం అయిపోతూ, సో అదే సంసార యాత్ర అలా సాగుతూ ఉంది. సో ఇది ఎలాగంటే శంకరులు చోట అన్నారు, సముద్రంలో ఈ అలలు వస్తూ పోతూ ఉంటాయి చూడండి, అలలు వస్తూ ఉంటాయి. దాంట్లో ఈ ఆనపకాయ బుర్ర, ఎండిపోయిన ఆనపకాయ బుర్రని ఆలాబూహ్ అని అంటారు. దాన్ని కనుక పారేస్తే ఇది ఎక్కడో కఠోపనిషత్తులోనూ ముండకోపనిషత్తులోనూ భాష్యం, ముండక భాష్యంలో వచ్చింది, మీరు చదివారు. అలాబూరివ సముద్రతో ఏదో అంటారు. ఈ ఆనపకాయ బుర్ర ఎండుది, పారేస్తే ఈ ఎండు ఆనపకాయ బుర్ర అల పైకి ఎగిరినప్పుడు అలా పైకి ఎగదు, అలా కింద పడ్డప్పుడు కింద పడిపోతుంది, మునిగిపోతుంది, డెత్. మళ్ళీ ఎక్కడో లేస్తుంది, మళ్ళీ పైకి ఎగురుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఇలా నడుస్తూ ఉంటుంది జీవితం. అలా కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు హర్షాన్ని వ్యక్తం చేయలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన, మీరు ఆత్మనిష్ఠులైపోతారు ఆటోమేటిక్గా. ఇంకా వేరే ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే మనస్సు యొక్క రెస్పాన్స్ బహిర్ముఖం, అదే మన స్వరూపం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. మీరు బహిర్ముఖులు కాకుండా సుఖం వచ్చినప్పుడు మీరు నిబ్బరంగా హర్షాన్ని ప్రకటించకుండా దాన్ని స్వీకరించారనుకోండి, సో సుఖ ఇట్ బికమ్స్ ఎన్ ఆపర్చునిటీ టు మెర్జ్ ఇన్ టు వన్స్ ఓన్ సెల్. ఆత్మనిష్ఠుడైపోవటానికి ఆపర్చునిటీ అయిపోతుంది. అంతకుముందు ఏ ఘటన అయితే బహిర్ముఖుడుగా ఆత్మ నుండి దూరంగా లాగివేయటానికి సహకరించిందో, అదే ఘటన ఆత్మనిష్ఠుడైపోవటానికి అది సహకారం చేస్తుంది. అలాగే దుఃఖం. కాబట్టి వాడు నిత్య ఆత్మదర్శన నిష్ఠుడై కూర్చుంటాడు. ఎందుకంటే జీవితంలో సుఖ దుఃఖాలు అలా వస్తూనే ఉంటాయి కనుక వీడు హర్ష విషాదములను ప్రకటించటం మానేసి నిత్య ఆత్మదర్శన నిష్ఠుడైపోతాడు. ఎవడు? ద్వంద్వసహిష్ణువు. ద్వంద్వసహిష్ణువు అలా అయిపోతాడు. అదే ఆత్మ అమృతం. ఆత్మలో వినాశం అనేది లేదు. దేహానికి వినాశం కానీ ఆత్మకు వినాశం లేదు. కాబట్టి ఆత్మనిష్ఠుడైపోయి ఆత్మస్వరూపుడైపోయి ఆత్మతో అభేదాన్ని పొందడమే నిష్ఠ. అంటే అభేదమే. ఆత్మతో అభేదాన్ని పొంది ఉండటం పేరే నిష్ఠ. సో ఆ కారణంగా వీడు అమృతత్వమును అంటే అమృత భావము, వా అన్నది భావార్థంలో వస్తుంది. సో ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇమ్మోర్టల్ అంటే మోక్షము, మోక్షాయ. సో అర్థం రాసి పద్ధతి మీరు గమనించి ఉంటారు ఈ పాటికి. అమృతత్వాయ అన్నదానికి ముందు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అమృత భావాయ. అత్వాకి భావ అనర్థం. సో అని రాసి
దాని ఓవరాల్ మీనింగ్ మోక్షాయ అలా రాస్తా. సో టెక్స్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి ముందు మీనింగ్ చెప్పి ఆ తర్వాత తాత్పర్యాన్ని తన భాషలో చెప్తారు. అది పద్ధతి. సో అమృత భావము కొరకు అనగా మోక్షము కొరకు కల్పతే సమర్థుడగును. ఈ కల్పధాతువుకి దానికి ఒక స్థిరమైన అర్థమేం లేదు. దానికి ఏ అర్థమైనా చెప్పుకోవచ్చు. కల్పధాతు కల్ప కామధేను కవీనాం అని అంటారు. కవులు ఎలాంటి అర్థంలో కల్పతే అంటే గెచ్చది అని అనొచ్చు. కల్పతే అంటే అది ఎలాంటి అర్థమైనా చెప్పచ్చు ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ సమర్థో భవతి సమర్థుడగును అని అర్థం. ఓకే, అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకం నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః. అంటే ఎప్పుడైతే దృష్టోంతః అన్నామో విసర్గ తీసేసాను, అంటే సా తీసేసాను, ఇంకా త్వా ఉంటుంది తకారం కింద వా. త్వనయోస్తత్వదర్శిభి. ఈ శ్లోకం చాలా మంది సరిగ్గా చదవరు, అందుకోసం నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. అదంతా కలగాపులకం చేసి పెడతారు. సో ఉభయోరపి దృష్టోంతః అని విసర్గ తీసేస్తే ఇంకా సా వెళ్ళిపోయి త్వా మిగులుతుంది. త్వనయోస్తత్వదర్శిభి. ఈసారి కలిపి చెప్తాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి. రండమ్మా, మీకు ఇక్కడ సీట్లు ఉన్నాయి, కొంచెం మీరు ఓపిక పట్టి అటు వెళ్తే అక్కడ సీట్లు అలా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా రావచ్చు ఒకరిద్ద. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. అటు వెళ్తున్నవారు అటే వెళ్ళండి అమ్మా, ఒక్కరే రాగలుగుతారు. ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి. ఈ శ్లోకాన్ని సిద్ధాంతోపనిషత్ అని అంటారు. ఎక్కడో చోట సైద్ధాంతికోపనిషత్ అని అన్నట్టు కూడా గుర్తు. చెల్తా ఎలా అయినా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏమంటే ఈ శ్లోకం కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మామూలుగా సుఖ దుఃఖాల గురించి చెప్పేంత సరళంగా ఉండదు. కొంచెం ఒక్క పిసరు మిథ్యాతత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండే శ్లోకం ఫస్ట్. సో ఇప్పుడు సుఖ దుఃఖాలు జీవితంలో నిరంతరంగా వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే మనం సహిస్తూ ఉంటాం. దీనికి ఏమైనా అంతం ఉందా అసలు? ఏమైనా అలా వస్తూ ఉంటే అవి సహిస్తూ ఉంటాం, అంతేనా? లేకపోతే తర్వాత ఎంతకాలం సహిస్తాం? సో కొంతకాలం సహించేప్పటికి విసిగేస్తుంది, రెస్పాన్స్ ఇవ్వడం ప్రారంభం అవుతుంది. కాబట్టి వైరాగ్యాన్ని అలా ఎన్ఫోర్స్ చేయటం కష్టం. కానీ ఆ చిత్రం ఏంటంటే మనకి సుఖ దుఃఖాలు అనేవి ఎందుకు కలుగుతాయంటే మనం బాహ్యము సత్యం అనుకోబట్టి సుఖ దుఃఖాలు కలుగుతాయి. బయట కనపడేటువంటి ఘటనలు కానీ పదార్థములు కానీ లేక వ్యక్తులు కానీ మూడు చెప్తూ ఉంటాం. ఆబ్జెక్ట్స్, పీపుల్ అండ్ ఈవెంట్స్, మూడు. సో ఈ మూడు సత్యములు అని మనం అనుకుంటూ ఉంటాం. బయట ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సత్యములు, అవి యథార్థములు. అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో మనకు ఉండే సంబంధము అదంతా యథార్థము. అలాగే బయట ఘటనలు ఏవో జరుగుతూ ఉంటాయి. సో ఒక ప్రియమైన వ్యక్తితో వియోగం రావచ్చు, ఏదో అనేక రకాల వియోగం, లేకపోతే మనకి ఇష్టం లేని దాంతో సంయోగం కలగవచ్చు. ఈ విధంగా కొన్ని ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి. ఆ ఘటనలు వాస్తవము అని మనం అనుకుంటాం. అయితే ఈ పాయింట్ని ఎప్పుడు క్వశ్చన్ చేయాలని మనకు అనిపించదు. ఈ ఘటనలు యథార్థమేనా అని క్వశ్చన్ చేయాలని అనిపించదు. ఆ ప్రశ్నే మనం వేసుకోం. ఇప్పుడు సినిమా మీరు చూస్తున్నారనుకోండి, సినిమా తెర మీద ఏవేవో ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి యథార్థం అని మనం అనుకోం. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చుని ఉంటాం,
కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. సినిమా చూస్తున్నప్పుడు మీరు అక్కడ రెండు పరిస్థితులు ఉంటాయి. ఒకటి, సినిమాలో మీరు లీనమైపోతారు, అబ్జార్బ్ అయిపోతారు. అబ్జార్బ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఘటనల యందు ఒక వాస్తవములు అనే భావన ఏర్పడుతుంది. అంచేతనే అక్కడ కరుణరసం వచ్చిందనుకోండి, మీకు ఒకప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు కూడా రావచ్చు. ఏదో సీతారామ కళ్యాణమో లేకపోతే సీతావనవాసమో ఇలాంటిది ఏదైనా చూస్తుంటే కొంత భక్తి గల వాళ్ళకి కళ్ళమ్మడి నీళ్లు కూడా వచ్చేస్తాయి. అంటే అంతలా అబ్జార్బ్ అయిపోతారు. దేవదాస్ అని మా చిన్నప్పుడు దేవదాస్ సినిమా చూస్తే అందరూ కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నారు అని అలాగా పత్రికల్లో కూడా రాసేవారు. సో అంతలా అబ్జార్బ్ అయిపోయి కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. అయితే కళ్ళమ్మడి నీళ్లు రాగానే మీకు వెంటనే తెలిసిపోతుంది అది అసత్యం. అంచేతనే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అది సత్యం అయితే ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? అది అసత్యం అని తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలిసింది అసత్యం? ఎలా తెలిసిందంటే నేను చెప్తా, గమనించండి. అక్కడ జరిగిన ఘటనలో మీరు బాగా లీనమైపోయి మీకు దుఃఖం కలిగి కళ్ళప్పటి నీళ్ళు వచ్చేప్పటికీ వెంటనే ఈ కుర్చీ, ఈ కాళ్ళ కింద నేల మనకి అనుభవానికి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ కుర్చీ, కాళ్ళ కింద నేల, ఈ సినిమా హాలు, నేను అనేది అనుభవానికి ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుభవానికి, అప్పుడు తెర మీద ఉన్నది మిథ్యా అని తెలుస్తుంది. ఇది అనుభవానికి రాగానే అది మిథ్యా అని తెలుస్తుంది. ఇది అనుభవానికి రానంత వరకు అది సత్యమనే మీరు అనుకుంటాం. ఇది దర్శకుడి యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. అది నాటకం కానీ, సినిమా కానీ, హరికథ కానీ, వాటెవర్. ఆ దర్శకుడు అంటే తెలుసు, డైరెక్టర్. వాడి ప్రతిభ ఎలా ఉంటుందంటే, మీరు మీ కుర్చీ, మీ కాళ్ళ కింద నేల మీరు మరిచిపోయి వాడు అక్కడ తెర మీద చూపించే ఘటనలలో మిమ్మల్ని అబ్జార్బ్ చేయగలిగిన పిక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా అక్కడ సినిమా నడుస్తూనే ఉంటుంది, మీకు అబ్సార్ప్షన్ ఉండదు. ఏదో పిచ్చి పిచ్చి ఘటనలు ఏదో ఉంటుంది, కథలో పస ఉండదు, ఈవెంట్స్లో ఒక శోభం ఉండదు, సందర్భం ఉండదు. ఏదో అలా ప్రొలాంగ్ చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. మీరు అబ్జార్బ్ అవ్వరు దాంట్లో. కాళ్ళ కింద నేల తెలుస్తూనే ఉంటుంది, కుర్చీలో కూర్చున్నామని తెలుస్తూ ఉంటుంది, నల్లులో కుర్తుంటే అది కూడా తెలుస్తూ ఉంటుంది, ఫ్యాన్ సరిగ్గా తిరుగుతోందని తిరగట్లేదని ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు అబ్జార్బ్ కాలేదు అని అర్థం. సో అక్కడ కాబట్టి పాయింట్ ఏంటంటే, సినిమా తెర మీద జరిగే ఘటనలు మనం వాటిని ఎంజాయ్ చేస్తాం. ఎందుకని? ఈవెన్ వైల్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ ఇట్, వాటిని బాగా చక్కగా లీనమై మనం దర్శిస్తున్నప్పుడు కూడా అవి సత్యము కాదు. అవి ఊరికే ప్రాతిభాసికములు మాత్రమే. ప్రాతిభాసికము అంటే కనపడడం మాత్రమే, కానీ అది సత్యం కాదు అని మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకోసమే మనం సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు కళ ఉందనుకోండి, కళ సత్యం కాదు, అది కూడా ప్రాతిభాసికమే. సో కానీ ఆ సత్యం మనకి, ఆ పాయింట్ మనకి కళ గంటున్నప్పుడు తెలియదు. కళ ప్రాతిభాసికము అనే సంగతి కళ నుంచి బయటకు వచ్చాక తెలుస్తుంది, కానీ కళ గంటున్నప్పుడు తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే కళ నుంచి బయటకు వచ్చాక కూడా అది ప్రాతిభాసికం అని తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఇదో ప్రారంభం. కళ నుంచి బయటకు వచ్చేస్తాడు, వాడు వచ్చి అంటాడు, కళలో నేను పాము చూశాను, ఇప్పుడు నాకేమవుతుందని భయపడుతూ వచ్చి ఎవరినో సలహా అడుగుతాడు. కళలో పాము చూశాను, కళలో నువ్వేది చూస్తే అది లేదు, లేనిది నువ్వు చూసావు. లేనిది నిన్ను చూడడం అదో పొరపాటు. ముందు ఫస్ట్ సరే, మన చేతిలో లేని సంగతి అది. దాని గురించి భయపడుతూ తెలివి వచ్చిన తర్వాత భయపడుతున్నాడంటే వాడిని ఏమనాలంటారు? అది అవివేకం యొక్క పరాకాష్ఠ. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బల్లులు ఉంటాయి. అమెరికాలో అయితే ఉండవు, కానీ ఇక్కడ మన ఇళ్లల్లో కొంచెం డ్యాంప్ సర్కమ్స్టాన్సెస్ వాటెవర్ బల్లులు ఉంటాయి. ఈ బల్లుల లక్షణం ఏమిటంటే అవి తలుపు తీసేవాడికి అక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడు తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది. అవునా? మీకు అలాంటి అనుభవం ఉందా? అంటే కొంచెం మరి ఓల్డ్ ఫ్యాషన్డ్ హౌసెస్ ఉంటే ఉంటుంది. ఎప్పుడైనా మీరు మా ఆశ్రమానికి వస్తే చూపిస్తారు. ఎప్పుడు ఏ తలుపు తీసినా ఓ బల్లి డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయ్యి అటు పారికెత్తుకుపోతుంది. అయ్యో మనం బల్లిని డిస్టర్బ్ చేసేమే అని మనకి కనపడుతూనే ఉంటుంది అస్తమానం. తలుపు తీయగానే బల్లి ఇటు నుంచి అటు పరిగెత్తుంది. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ డిస్టర్బ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ ఫాల్స్ అప్ ఆన్ యూ. ఆ పడ్డంలో అది పెర్ఫెక్ట్గా హెడ్ సెంటర్ మీద పడవచ్చు, లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు, లేకపోతే ఈ భుజం మీద పడవచ్చు, లేకపోతే అలాగా రాసేసుకుంటూ వెళ్ళి ఈ కాలు మీద పడవచ్చు, లేకపోతే ఈ కాలు మీద పడవచ్చు, ఎక్కడైనా లేకపోతే పొట్ట మీద పడవచ్చు. కొంచెం పాట్ బెల్లి ఉన్నట్లయితే
పొట్ట మీద పడవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఇన్ని స్థలాల్లో పడేందుకు ముక్కు మీద పడవచ్చు. కొంచెం ముక్కు పొడుగ్గా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ముక్కు మీద పడవచ్చు. ఎక్కడ పడినా పడవచ్చు. ఎక్కడ పడుతుంది అన్నది ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. ఆ సందర్భాన్ని బట్టి పడుతుంది. వెంటనే ఇది ఎందుకు పడింది అని దాని మీద పెద్ద మీమాంస. వాట్ ఈజ్ ఆల్ దిస్? జీవితాన్ని అంత బెదిరిపోతూ అదే పద్ధతి, జీవించే పద్ధతి. బల్లి ఉంటే పడక తప్పుతుందా? పడుతుంది. బల్లు లేకుండా మీరు ఏదైనా ఒక వ్యవస్థ చేసుకున్నారనుకోండి, అలా చేయటం కుదురుతుందేమో నాకు తెలియదు, బహుశా కుదరచ్చు. సో చాలా ఖరీదైన గృహాల్లో బహుశా బల్లులు ఉండకపోవచ్చు. అలా అయిందనుకోండి, అప్పుడు మీకు బల్లి శాస్త్రం యొక్క అవసరమే ఉండదు. ఏమండి, బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బల్లి శాస్త్రం జెరాక్స్ కాపీ ఒకటి తీసుకుని మళ్ళీ ఎప్పటికప్పుడు దొరుకుతుంది దొరకదని ఆ జేబులో పెట్టుకుని బల్లి పడ్డప్పుడల్లా పరిశీలన చేసుకుంటూ శిరస్సున కలహము, అది నెత్తిమే పెడితే కలహం వస్తుంది. కలహం ఎందుకు వస్తుంది? మనం ఉండేటువంటి తీవ్రమైన రాగద్వేషాలతో ఎవరినో వెళ్ళి గిల్లితే కలహం వస్తుంది, కానీ లేకపోతే కలహం ఎందుకు వస్తుంది? మన పార్ట్ లేకుండా కలహం వచ్చేస్తుందా ఏమి? సో నా నెత్తి మీద బల్లి పడింది కాబట్టి ఈవేళ నాకు ఎవరితో కలహం వస్తుంది అని వీడు బెదురుగా ఉంటాడు. ఎడమ చేతిపై మృత్యువు అలా రాసి ఉంటుంది. ఎడమ చేతిపై మృత్యువు. మై గాడ్, ఈ బల్లికి మృత్యువుకి సంబంధం ఏంటి? సో ఈ విధంగా ఇది ఈ రకంగా మనం ఉండరాదు. సో కళలో చూసింది అసత్యం అయితే అది అసత్యమని తెలుసుకోవటమే, అంతే. తెలుసుకుంటే అట్లీస్ట్ కళలో దుఃఖం ఉంటుంది. అసత్యమైన కళలో దుఃఖము, భయము ఇవన్నీ ఉంటాయి. కళ నుంచి బయటపడగానే ఆ సంసారం వదిలిపోతుంది అక్కడ. అయితే అప్పుడు కూడా వదులుచుకోకుండా దాన్నే పట్టుకుని ముందుకు సాగిస్తాను అంటే ఇంక వాడిని మనం ఏం చేస్తాం? సో కళలో అన్నీ కనపడతాయి, సత్యములనే అనిపిస్తాయి. మనం వాటి యొక్క సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తాం. కళలో సుఖం కలుగుతుంది, కళలో దుఃఖం కలుగుతుంది, ఇవన్నీ మనం అనుభవిస్తాం. కానీ కళ మాత్రం యథార్థం కాదు. కాబట్టి కళ గురించి ఏం చేయాలి? ఇప్పుడు కళలో పరీక్ష ఫెయిల్ అయ్యాడు ఒకడు, ఇప్పుడు వాడు ఏం చేయాలి? లంచం ఇచ్చి పరీక్ష పాస్ అయ్యేట్లా చేయాలా? లేకపోతే మళ్ళీ ఇంకోసారి కష్టపడి చదివి పరీక్ష పాస్ అవ్వాలా? ఈ రెండింటిలో ఏం చేయాలి? ఈ రెండు కూడా చేయక్కర్లేదు. మరి ఏం చేయాలి? అది కళలోంచి బయటకు వస్తే చాలు. కళలోంచి బయటకు వస్తే చాలండి. కళ గురించి మీరేమీ చేయక్కర్లేదు. ఒకడికి తను మహారాజు అయినట్టుగా కళ వచ్చింది, ఓ మిడిల్ క్లాస్ జెంట్లుమన్. ఇంకొక అతనికి తను బెచ్చగాడై ముష్టెత్తుకుంటున్నట్టుగా కళ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏది శ్రేష్టమైన కళ? క్యా బాత్ హై. కళని అలాంటి విచారం చేయటం అది అసందర్భం. ఇప్పుడు కళ గురించి మనం ఏం చేయాలి? కళ గురించి చేయాల్సింది ఏమిటంటే ఆ కళ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆ కళ మనకి నిర్మాణం చేసేటువంటి సంసారాన్ని, అంటే సుఖ దుఃఖములను, బంధాన్ని బయటపడడానికి ఒక్కటే ఉపాయం. ఏమిటంటే కళ కల్లా అని తెలుసుకొనుటయే. తెలుసుకోవటం. జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటంటూ ఉంటారు. ఇప్పుడు కళ అది అది మిథ్య, అది సత్యము కాదు అని తెలుసుకుంటే సరిపడుతుందండి. ఇంకా దాని గురించి మీరేం చేయక్కర్లేదు. మీరు సీతా అమ్మవారి దృష్టాంతం అది చెప్పొద్దు, ఆ సందర్భం వేరు. వేదాంతం ఇది, పురాణం కాదుగా. తర్వాత ఇంకోటి, సీతా అమ్మవారు కూడా ఆవిడ చాలా కష్టంలో ఉన్న మీదట ఏదో కలగని, ఆవిడ కలగనలేదు, కళ నుక్కుంది ఆవిడ. అది కళ ఏం కాదు. హనుమంతుడు అక్కడికి వెళ్ళడం అది వ్యవహార దశలో ఉన్నదే కానీ కళలో సందర్భం కాదు. ఆవిడ కళ నుక్కుంది. ఆవిడకు ఉన్నటువంటి తీవ్రమైన దుఃఖాన్ని బట్టి ఆ కళకి కూడా ఏదో వ్యాఖ్యానం చేయటం ఆవిడ ప్రారంభించింది, అంతేగాని దాన్ని ఒక దృష్టాంతంగా చూపించేటువంటి సందర్భం కాదు. కాబట్టి కళ విషయంలో మీరు చేయాల్సింది ఏమీ లేదు. కళని మెరుగులు దిద్దే ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. కళని కల్లా అని తెలిసేసుకుంటే అయిపోతుంది. దాని పర్పస్ సర్వ్ అయిపోతుంది. ఇంకా అంతకంటే చేయాల్సిందేమో. సో కానీ మీకు ఒక సత్యం చెప్తాను, మీరు గమనించండి. అసత్యాన్ని అసత్యంగా దర్శించటానికి చాలా ధైర్యం కావాలి. అది చాలా కఠినమైన విషయం. ఇప్పుడు ఉదాహరణకి బల్లి నేనేదో ఒక ధోరణిలో చెప్పాను, మీలో కాకపోవచ్చు బహుశా ఇదే మాట నేను ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పాను అనుకోండి, చాలామంది కోప్పడతారు. ఏమిటి ఇలా మాట్లాడుతుంది ఈయన? బల్లి శాస్త్రం ఉందా లేదా, అది ఊరికే వచ్చిందా, ఏదో ఉండుంటుంది కదా అని ఏదో దాని మీద కొంత విశ్వాసం పెట్టుకుని దాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఈ బలి శాస్త్రం పక్కన పెట్టేస్తే మనకి ఏదైనా కష్టం వస్తుందేమో అని.
ఏదో భయం. కాబట్టి అసత్యాన్ని అసత్యంగా దర్శించటము చాలా కఠినమైన విషయం. టు సీ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. తర్వాత మీకు బంధము, లేకపోతే దుఃఖము, లేక భయము, శోకము, ఇవన్నీ కూడా ఈ సంసారం అంటారు దీన్ని. ఈ సంసారం అంతా కూడా కేవలము అసత్యమును సత్యముగా భ్రమించుట వలన మాత్రమే కలుగుతున్నది. మిథ్యని సత్యంగా భ్రమించటం వలన మాత్రమే కలిగింది. మిథ్యని మిథ్యగా మీరు దర్శించగలిగితే ఆ మిథ్య మిమ్మల్ని ఏం చేస్తుంది? మిథ్య ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసునా? అది లేదు. ఏదైనా చేయాలంటే ఉండాలి కదండి. త్రాడును చూసి పాము అనుకుని మీరు భయపడుతున్నారు. ఆ పాము మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని ఏం చేయదు. మీ భ్రాంతి మిమ్మల్ని హింస పెడుతుంది, కానీ బయటనున్న పాము మిమ్మల్ని ఏం చేయదు. కాబట్టి టార్మెంటర్ అంటారు. మిమ్మల్ని హింస పెట్టిది ఏది? పాము అక్కడ లేదు. పాము హింస పెట్టడానికి పాము ఉంటేగా త్రాడది. మరి ఏమిటి హింస? హింస అయితే ఉంది. చాలా కష్టపడిపోతూ ఉంటాడు మనిషి, చాలా భయపడిపోతూ ఉంటాడు. ఏమిటి టార్మెంటర్? ఈ హింస పెట్టిది ఎవరు అంటే వాడి మనస్సులో ఉన్న భయమే. భయము అంటే భ్రాంతి. ముందు భ్రాంతి కలిగింది. త్రాడును చూసి పావనే భ్రాంతి కలిగి ఆ భ్రాంతి వలననే వాడు భయపడుతున్నాడు. ఏ లెవెల్కి భయపడతారంటే ఆ గుండె నొప్పి వచ్చి అంత లెవెల్ దాకా భయపడతారు. ఆ భయానికి హేతు ఏమిటి? సత్యహేతు. అది హేతు ఏమిటి? అక్కడ నిజమైన పాము లేనే లేదు. వీడు పాముని భ్రమపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పోవాలంటే ఎలా పోతుంది? పాము మంత్రం చెప్పించాలా? ఏం చేయాలి ఈ పాము పోవాలంటే? పామని ఇది పాము కాదు అని తెలుసుకుంటే పోతుంది. బ్యాటరీ లైట్ వేస్తే పాము కాదు అని తెలుస్తుంది. అక్కడతోటి ఆ భయము ఆఖరు. బ్యాటరీ లైట్ వేయాలి. అదేవిధంగా ఈ సంసారంలో అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు సుఖ దుఃఖాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి. ఈ ఘటనలు, వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖములు ఇవి సినిమా లాంటివి. ఇవి సత్యము కావు. ఇంతవరకు నేను చెప్పిన దృష్టాంతాలు ఏమీ కష్టం కాదు. దృష్టాంతాలు చెప్పేప్పుడు నేను మహోత్సాహంతో చెప్పేస్తాను. దృష్టాంతం విడిచిపెట్టి దార్ష్టాంతికం దగ్గరికి వచ్చేప్పటికి అసలు కష్టం అంతా అక్కడే ఆరంభం. ఇప్పుడు అలాగ 100 మందిని కూర్చోబెట్టి ఈ జీవితంలో జరిగే ఘటనలు సత్యములు కావు. బయట నుండే పదార్థములను మీరు ఏ పదార్థములు అనుకుంటున్నారో అవి సత్య అంటే మీరు ఇళ్ళు అనుకుంటున్నవి ఇళ్ళు కావు, కార్లు అనుకుంటున్నవి కార్లు కావు, రోడ్లు అనుకుంటున్నవి రోడ్లు కావు, మీరు నగలు అనుకుంటున్నవి నగలు కావు, వస్త్రములు అనుకుంటున్నవి వస్త్రములు కావు, దేహములు అనుకుంటున్నవి దేహములు కావు. ఏమిటి పాఠం? ఈ పాఠం నాలాంటి పుట్టుగాడే చెప్తాడు. ఈ పాఠం ఇంకెవరు చెప్పరు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్. ఇప్పుడు ఈవేళ పాఠం నాది అది. తర్వాత బయట ఉన్న సంయోగ వియోగములు. సంయోగం అంటే మనకు కావలసిన వాళ్ళతో కలుసుకోవడం, వియోగం అంటే మనం ప్రేమించే వాళ్ళకి దూరం అవ్వడం. ఇవన్నీ కూడా మిథ్య. సంయోగం కాదు, వియోగం కాదు. సుఖం కాదు, దుఃఖం కాదు. ఏది కూడా కాదు. మరి ఏమిటి ఇదంతా బ్రహ్మ. ఇదంతా ఏమిటో తర్వాత చూడొచ్చు. ముందు ఇదంతా కాదు అని తెలుసుకో. దీన్ని సైద్ధాంతికోపనిషత్తు అంటారు. దీన్ని దాటివేసేయటానికి ప్రయత్నిస్తే ఉపయోగం. కప్పదాటు వేసే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ కాదు. మామూలుగా పబ్లిక్ స్పీచ్ అయితే నేను కప్పదాటు వేసేస్తా. నా పబ్లిక్ సాంఖ్యయోగా మీద పబ్లిక్ స్పీచ్ చెప్పమన్నారనుకోండి, సో సమదుఃఖ సుఖం ధీరం సోమతత్వాది కల్పతే శ్లోకం చెప్పేసి ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో ఒక మందు కప్పులుతి కప్పదాటు వేసేసి పబ్లిక్ స్పీచ్ ముగించి లేచక్క వస్తా. మరి భగవద్గీత పాఠం చెప్తుంటే అది ఎక్కడ కుదురుతుంది? ఆ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి బ్రేక్ పడుతుంది. ఇదే ఆ శ్లోకం. ఈ శ్లోకమును సిద్ధాంతోపనిషత్తు అని ఎందుకన్నారంటే ఈ శ్లోకంలో రియాలిటీ మీమాంస, సత్తా మీమాంస అని అంటారు. సత్తా అంటే ఉనికి. ఉన్నది ఏమిటి, కనపడేది ఏమిటి, రెండింటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళినప్పుడు హీరోయిన్ తోటి డ్యాన్స్ చేస్తున్నాడు. ఓకే, ఈ సందర్భం ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదండి సినిమాలోను. హీరోయిన్తో డ్యాన్స్ అయినా చేస్తూ ఉంటాడు, అయితే విలన్ తోటి దెబ్బలాడుతూ ఉంటాడు. సంభోగమైన సంఘర్షణ అయినా ఈ రెండే కదా ఉంటాయి సినిమాలోను. సో అలాంటి ఒక ఘట్టం ఒకటి సినిమా తెర మీద నడుస్తోంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సినిమా అక్కడ అందాం. అక్కడ మీరు సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి, కనబడుతున్నది ఏమిటి?
కనబడుతున్నది ఏమిటి అంటే హీరో హీరోయిన్ కలిసి నాట్యము చేయుట, అది కనబడుతుంది. హీరో హీరోయిన్లు వాళ్ళు చక్కగా మాట్లాడుకోవచ్చు, అవేమి లేకుండా ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏమిటి, ఇది ఒకటి నాకు అర్థం కాలేదు. బహుశా ఇది మన సినిమా ఇండస్ట్రీలోనే ఉంది, ఇలా ప్రపంచంలో ఎక్కడా ఉందని నేను అనుకోను. సో ఎనీవే ఇదో విడ్డూరమైన వ్యవస్థ ఇది. సో పార్క్ కనబడితే పార్కులో కూర్చుని చక్కగా ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి, కానీ ఆ పార్క్ అంతా డ్యాన్స్ చేసేయటం వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సినిమా తెర మీద డ్యాన్స్ ఉన్నది అని చెప్పగలుగుతారా? ఉన్నది అంటారా, కనబడుతున్నది అంటారా? కనబడుతున్నది. మరి ఉన్నది ఏమిటి? కనబడుతున్నదే ఉందా? నో, కనబడుతున్నది లేదు. ఉన్నది ఉన్నది ఏమిటి చెప్పండి? సినిమా తెర. సినిమా తెర అనడం కంటే ఇంకొంచెం దానికి, సినిమా తెర అంటే సత్, వెలుతురుతో కూడిన తెర, ప్రకాశించే తెర అంటే సచ్చిత్ అవుతుంది. సతు చిత్తును కూడా కలుపుకుంటే తర్వాత ఉపయోగపడుతుంది. పోలండి తెర అనండి, సినిమా తెర ఉన్నది, హీరో హీరోయిన్ డ్యాన్స్ కనబడుతున్నది. కాబట్టి ఉన్నది కనపడటం లేదు, కనబడుతున్నది లేదు. నిజానికి వెళ్ళి కూర్చోగానే సినిమాకి ముందే వెళ్ళి కూర్చున్నారనుకోండి, తెరే కనపడుతూ ఉంటుంది. తెర కనపడుతున్నవానే ఈ లోపల వాడు సినిమా మొదలు పెడతాడు. మొదలుపెట్టేవాడికి అందరూ కూడా మహానందంతో ఏలలు వేస్తారు. ఎందుకంటే ఉన్నది చూడడంలో ఏమీ సుఖానుభూతి లేదు. ఉన్నది వేరు, కనబడుచున్నది వేరు. ఇప్పుడు సత్తామీమాంస చేయాలనుకోండి, సత్తామీమాంస అంటే ఉన్నదేమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు కనబడుతున్నది కాదు, కనబడుతున్నది దానికోసం మీమాంస ఎందుకు? ఉన్నది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసునా? కనబడుచున్న దానినే అదే సత్యము అని అనుకోవడం మానేయాలి. ముందు కనబడుచున్నదే సత్యము అని వీడు నిర్ధారణ చేసి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఉన్నది వీడు తెలుసుకోగలుగుతాడా? ఇప్పుడు సినిమాలో హీరో ఉంటాడు, వాడు హీరో ఏం చేస్తాడంటే వాడు మ్యాచో, అంటే వాడు సర్వసమర్థుడు. ఎటువంటి కఠిన పరిస్థితులనైనా అలా అలవోకగా ఎదుర్కొంటూ, ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. మంచి ధైర్యోత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు. తర్వాత ఖండించేస్తాడు, జీవితంలో ఆశీకమము కలిగి ఉంటాడు. అంటే ఉన్నది వేరే, కనబడేది వేరే. కనబడేదే సత్యం అనుకున్నవాడు ఏం చేస్తాడు? వాడు ఉన్నదానిని వాడు జీర్ణించుకోలేడు. వాడికి అది ఉన్నది వాడికి మహాభారం అయిపోతుంది, దాన్ని తట్టుకోలేడు. ఎందుకని? కనబడుచున్నదే సత్యం అనుకుంటాడు. కనబడుచున్నదే సత్యం అనుకునే వాళ్ళకి వేదాంతంలో పేరు ఒకటి, ద్వైతులు అంటూ ఉంటున్నాం. ద్వైతినోహి సాంఖ్య అంటారు శంకర్లో. సాంఖ్యులు అంతటి ప్రజ్ఞాశాలురు కదా, అంతటి వాళ్ళు ఎగ్జిస్టెన్షియలిస్ట్, తర్వాత ఇవల్యూషనిస్ట్, సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ థింకర్స్ వాళ్ళు ఎందుకని ఇలా పొరపాటు చేశారు అంటే ద్వైతినోహి సాంఖ్య, ద్వైతులు అయిపోయారా అంచేతనే పొరపాటు చేశారు అంట. ఇంకా వాడు ద్వైతి అన్నాడంటే, ద్వైతి అంటే వాళ్ళు ఏదో ఒక సెక్టర్ ఉంటారని, ఒక ఆర్మీలో ఉంటారని అనుకున్నారు. ద్వైతి అంటే డివిజన్ సత్యం అనుకునేవాడు. ద్వైతి అంటే వాళ్ళని అదలాంటి పెట్టండి. ఉన్నదే సత్యము అని ఎప్పుడైతే, కనపడితే సత్యము అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడికి ఉన్నది తెలియబడదు, ఉన్నదానిని తెలుసుకోలేడు. ఉన్నదాని యొక్క మహిమ వాడికి, ఉన్నదానిని తెలుసుకోలేకపోతే దాని మహిమ వాడికి ఏం తెలుస్తుంది? కాబట్టి ఈ విధంగా నడుస్తూ ఉంటుంది సంసారం. కాబట్టి ఇక్కడ సప్తమీమాంస ఏమిటంటే కనబడేది ఉన్నది, కనబడేది మనం ఇప్పుడు ఒకటి భావన ఉంటే ఘటము అనేది ఉంటే, ఇప్పుడు ఈ ఘటము అనేది ఇది ఉన్నదియా కనబడేదా అని మరి మీమాంస చేయాల్సి ఉంటుంది. సప్తమీమాంస అంటే అదే. ఇవి ఘటము అంటే కుండ అని అంటారు తెలుగులో. ఈ ఘటము అనేది ఇది ఉన్నది అనే కేటగిరీలో పడుతుందా, లేక కనబడేది అనే కేటగిరీలో వేయాలా? కనబడేది అనే కేటగిరీలో వేసేస్తే మిక్స్ అయిపోతుంది. ఉన్నది అనే కేటగిరీలో వేస్తే మరి ఉన్నది అవుతుంది. ఇప్పుడు ఈ ఘటం ఏమిటి? మీమాంస. అయితే ఈ మీమాంసని ముందుకు కొనసాగించే ముందు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. కొన్ని రూల్స్ తెలుసుకుని మనం విచారణలోకి అడుగు వేయాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ లా ఆఫ్ కన్జర్వేషన్ అంట. అంటే ఇప్పుడు అంటే కన్జర్వేషన్ అంటే ఆ స్థితిలో మార్పు రాదు అని చెప్పేటువంటి లాకి లా ఆఫ్ కన్జర్వేషన్ అంట. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని మీరు వినుంటారు. సో ఈ గీత క్లాసుకి ఈవేళ చాలా మంది వచ్చారు. వీళ్ళు నిన్న వచ్చుంటే ఇంకా శోభగా ఉంటుండేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి క్లాసు కొంత జీవితానికి సంబంధించిన క్లాసు, ఈవేళ క్లాసు ఇది సిద్ధాంత క్లాసు. కాబట్టి జాగ్రత్తగా ఓపికగా వినండి. మళ్ళీ ఉత్సాహం ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి రండి, మళ్ళీ జీవిత క్లాసులోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వస్తూ సో
వాట్ ఐ వాస్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మాస్ ఈజ్ కన్సర్వ్డ్. అంటే మాస్ని, లేని మాస్ని కొత్తగా పుట్టించడం కుదరదు, ఉన్న మాస్ని లేకుండా చేయటం కుదరదు. మాస్ ఈజ్ కన్సర్వ్డ్. అలాగే ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్. మీరు వినుంటారు, ఎనర్జీని లేని దాన్ని కొత్తగా పుట్టించడం కుదరదు, ఉన్నదాన్ని లేకుండా నాశనం చేసేయడం కూడా కుదరదు. అలాగే రెండు లాస్ ఉన్నాయి ఫిజిక్స్ లో. శ్రీకృష్ణుడు ఇక్కడ రెండు లాస్ని అంచేతనే దీనికి సిద్ధాంతోపనిషత్తు. సో నా సతో విద్యతే భావ, అది ఫస్ట్ లా. అసత భావ న విద్యతే. అసత్ సత్ అని రెండు పదాలు. అసత్ అంటే కనబడేది, సత్ అంటే ఉన్నది. ఏమంటే తేడా తెలిసిందా మీకు రెండింటికి? నేను రచయిత సినిమా దృష్టాంతం చెప్పాను, చాలా దృష్టాంతాలు ఇచ్చి ఇక్కడికి వచ్చాం. అసత్ అంటే కనబడేది, సత్ అంటే ఉన్నది. అసత్ భావ అన్న కూడా ఉనికి, భావ అంటే ఉనికి. అసత భావ న విద్యతే. అసత అంటే అసత్తునకు, అసత్ అనే అనుకున్నాం, ఇంకా అసమానం కనబడేది కనబడేది అని అక్కర్లేదు. అసత్ అంటే కనబడేది, సత్ అంటే ఉన్నది. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నప్పుడు నేను అడుగుతా, చెప్పండి, సినిమా చూస్తున్నారు, అక్కడ డ్యాన్స్ నడుస్తోంది. ఇప్పుడు అసత్ ఏమిటి, సత్ ఏమిటి? అసత్ డ్యాన్స్, సత్ తెర, అంతే కదా. కాబట్టి అసత్తు సత్తు మీకు తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు రూల్లోకి రావచ్చు. రూల్ నెంబర్ 1, అసత భావ న విద్యతే. అంటే అసత్తునకు ఉనికి, భావ అంటే ఉనికి, అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్ లేదు, అంటే కనబడేది ఉన్నది కాదు అని అర్థం. నాసతో విద్యతే భావ. తర్వాత ఏమిటి? నా భావో విద్యతే సతః. సతః అంటే సత్తునకు, అంటే ఉన్నదానికి, అభావ లేకపోవుట, లేకుండా అయిపోవుట, న విద్యతే జరగదు. డ్యాన్స్ లేకుండా అయిపోతుంది. డ్యాన్స్ కనపడింది, కొంతసేపటికి డ్యాన్స్ ఏమవుతుంది? లేకుండా పోతుంది. తెర ఎక్కడికి పోదు, తెర లేకుండా పోదు. డ్యాన్స్ లేకుండా పోతుంది కానీ తెర లేకుండా పోదు. దృష్టాంతాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే తెర పాతదైపోతే తీసేస్తాడని అలా అనుకోవడం సుమా. దృష్టాంతం అలాగా దాన్ని పాడు చేసేస్తే ఇంక నేను పాఠం చెప్పలేకపోతా. కాబట్టి సో తెర ఉన్నది, తెర ఎక్కడికి పోదు. నా భావో విద్యతే సతః. సతః అభావ న విద్యతే. సత్తు లేకుండా పోవడం అనే ప్రసక్తే లేదు అసలు. అంటే చూడండి, అసత్తు ఉండే ప్రసక్తి లేదు, సత్తు లేకుండే ప్రసక్తి లేదు. అసత్తు ఎన్నడూ ఉండబోదు, సత్తు ఎన్నడూ లేకుండా పోదు. ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి చూసారు? గీత అంటే మరి నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. అయితే ఎందుకు మనకి గోళ? ఏమిటి గోళ? ఏదైనా రామాయణం చెప్పినట్ట, భారతం చెప్పినట్ట, భాగవతం చెప్పినట్ట, ఏమిటిది అంటే చూడండి, ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకున్న నాడే మీరు ఈ జీవితము సంసారము యొక్క సమస్యని పరిష్కరించగలుగుతారు. కాబట్టి దీంట్లో మొహమాటం ఏం లేదు. ఏదో కాలక్షేపం, ఎంటర్టైన్మెంట్ అని అంటారు. ఎంటర్టైన్మెంట్, మైండ్కి వినోదం కావాలి. వినోదం ఒకప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ థీమ్ తోటో సినిమా తీశారనుకోండి, సోషల్ థీమ్స్ ఉంటాయి కదా, సొసైటీకి సంబంధించిన కథలు. అదే సినిమా చూశారనుకోండి, ఆ సినిమా చూస్తే మీకు ఏం కలుగుతుంది? వినోదం కలుగుతుంది. అలా కాకుండా జానపదం అంటే ఏదో పూర్వకాలపు కథలు, కాశీమజిలీ కథలు లాంటివి. సో అలాంటి సినిమా ఏదైనా తీశారనుకోండి, అది చూస్తే ఏమిటి కలుగుతుంది? వినోదం కలుగుతుంది. అవునండి. పౌరాణికం తీశారనుకోండి, ఇది చూస్తే ఏం కలుగుతుంది? వినోదమే కలుగుతుంది. పౌరాణిక సినిమా చూసి పుణ్యం వస్తుందని మీరేమనుకోవద్దు. పౌరాణిక సినిమా చూస్తే పుణ్యం రాదు. ఆ సినిమాలో ఎక్కడైనా రామ రామ అనే కీర్తనం, నమశివాయ అనే కీర్తనం ఉంటే ఆ కీర్తనతో పాటు మీరు కూడా కీర్తన చేస్తే అందుకు పుణ్యం రావాలి. కానీ పౌరాణిక సినిమా చూస్తే పుణ్యం రాదు. మరి ఏమొస్తుంది? పౌరాణిక సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు సోషల్ సినిమా ఎంటర్టైన్మెంట్కి, పౌరాణిక సినిమా ఎంటర్టైన్మెంట్కి తేడా ఉందా లేదా అంటే ఉంది, లేదంటే లేదు. రెండో ఎంటర్టైన్మెంట్లే. ఎటొచ్చి ఇది సెక్యులర్ ఎంటర్టైన్మెంట్, అదేమో రిలీజియస్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పురాణం అనే దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కింద చేసి కూర్చుంటే మనకి విజ్ఞానం ఏమి ఉండదు.
ఊరికే ఏదో కథలే. కొంత భక్తికి అనుకూలంగా ప్రతి దాంట్లో ఓ పిసరంత లాభం ఏదో ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఓ పిసరంత లాభం ఉంటుంది. ఆ పిసరంత లాభాన్ని పట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాడటం కాదు. ఓక బొక్కినప్పుడు కూడా ఓ పిసరంత న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో. అలా కాదు. కాబట్టి వినోదానికి ఇంపార్టెన్స్ ఇస్తే విజ్ఞానం హూష్కాకి అయిపోతుంది. విజ్ఞానం ఉండదు. విజ్ఞానం కావాలనుకుంటే కొంచెం వినోదం మీద శ్రద్ధ తగ్గించాలి. కనుక కాబట్టి ఈ కనబడుట, ఉండుట, దీన్ని సత్తామీమాంస అంటారు. ఎందుకు మాకు ఈ సత్తామీమాంస? ఏదైనా కథ ఏదైనా చెప్పండి. దశమస్కంధం భాగవతం కథ చెప్పండి. శ్రీకృష్ణుడు పూతలను సంహరించాడు, తర్వాత ఏమో వెన్న దొంగిలించాడు, రాసక్రీడ కథ, ఇది చెప్తే ఏదో ఎంటర్టైన్మెంట్ కింద బాగుంటుంది. దాంట్లో భక్తి అది ఉంటాయి. సో వాట్ ఐ మీన్ ఈజ్, కేవలము మీరు వినోదానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. విజ్ఞానం కూడా ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వినోదం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మహా ఉంటే ఓ పెసరంత భక్తి కలగచ్చు, దాన్ని బట్టి ఓ పెసరంత పుణ్యం రావచ్చు. ఆ భక్తి కూడా జ్ఞానంలాగా మెచ్యూరి భక్తిగా ఉండదు. ఊరికే గౌణ భక్తి లెవెల్లోనే ఉండిపోతుంది. సినిమాలు చూసి వినోదం వల్ల వచ్చి జ్ఞానం ఎంత ఉంటుందండి? పెసరంత జ్ఞానం అది. కాబట్టి బుద్ధికి పదును పెట్టి లోతుగా పరిశీలించేటువంటి అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మీమాంసని దాటేసే ప్రయత్నం చేయకూడదు. కప్పదాటు వేయరాదు. దాన్ని తెలుసుకోవాలి. ఉభయోరపి దృష్టోంతః, అంతః తేడా. ఈ రెండింటికి, కనబడేదానికి ఉన్నదానికి మధ్యలో ఉండే తేడాని, అంతః తేడా, ఉభయోహ అంతః దృష్టః తెలియబడినది. తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు? తత్వదర్శిభి. అనయోహ ఉభయోహ అంతః, ఈ రెండింటికి మధ్యనుండే తేడా. రెండంటే ఏమిటి? అసత్ సత్, కనబడేది ఉండేది. ఈ రెండింటికి మధ్యనుండే తేడాని సత్పురులు, మహాత్ములు, తత్వదర్శిభి అంటే జ్ఞానులు, తత్వాన్ని తెలుసుకున్నవారు, వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమవడం ఏంటి? సుఖదుఖముల ఎడల చక్కటి అద్భుతమైన రెస్పాన్స్ వీళ్ళు ప్రదర్శించగలుగుతారు. మన టాపిక్ అది కదా. సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతారు. మీకు నేను అదే దృష్టాంతాన్ని కొనసాగించి సింపుల్గా చెప్పి నేను ఫినిష్ చేస్తా దృష్టాంతాన్ని. మీరు సినిమాలో చూసింది కనబడ్డమే కానీ సత్యం కాదు అని మీరు తెలుసుకున్న నాడు మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి చక్క వస్తారు. అది తెలుసుకోలేనిప్పుడు ఏం చేస్తారో, అదే సత్యం అనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసిన, వాడి ఫ్యాన్ అసోసియేషన్ ఒకటి స్థాపిస్తారు. ఎందుకంటే హీరో తెరమిచ్చేసినవన్నీ కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు వీడు. అనుకుని మహోల్లాసం పడిపోయి, అబ్బా ఏమి హీరోరా, అసలు వీడే మ్యాచో, వీడే అసలు మనిషి అంటే వీడే, మిగతా వాళ్ళు అసలు మనుషులే కాదు అని వాడిని ఒక హీరో వర్షిప్ మొదలెడతారు. వాళ్ళు సినిమా తెర మీద ఉన్న సద్గుణాలన్నీ వాళ్ళు ఉన్నాయనుకుని, సినిమా తెర మీద కనపడే శక్తి అంతా వాళ్ళు ఉంది, శక్తిమాన్ అని. సో అనుకుని ఒక హీరో వర్షిప్ మొదలు పెడతారు. హీరో కాని వాడిని హీరోగా వర్షిప్ చేసినట్లయితే, పాము కాని దాన్ని పాము అనుకుంటే ఏమైంది? కష్టం వచ్చింది. అలాగే హీరో కానివాడిని హీరోగా వర్షిప్ చేస్తే ఏమవుతుంది? వాడిని అరెస్ట్ చేసినప్పుడు మనం బయట వెళ్ళి డెమోన్స్ట్రేషను, ధర్నాలు చేయాల్సి ఉంటుంది. ఆఖరికి ఫైనల్గా అలా తేలు. అక్కడ నేను పేపర్లో చదివాను, అలాగేదో ధర్నా చేశారు అక్కడ ఆ నిమ్స్ దగ్గర. అక్కడ ధర్నా చేసినప్పుడు వాడిని ఏం చేశారంటే, ఒకడు ధర్నా చేస్తున్నాడు, ఎక్కడి నుంచో ప్రొద్దుటూరు నుంచి వచ్చాడు ధర్నా చేయడం కోసం. ధర్నా చేస్తే పోలీసులు ఏం చేశారో తెలిసిన వాడిని, తర్వాత వాడిని తిట్టుకుని తిట్టారు. ఎందుకంటే ఏదో ఇష్యూ పోలీస్కిను గవర్నమెంట్కి కోర్టుకి మధ్యలో ఏదో నడుస్తుంది, మధ్యలో వీడు దాంట్లో ఆ సందులో వీడు ధర్నా. వీడికి ఏం తెలుసు దాని గురించి? అక్కడ ఏం జరిగిందే అది పోలీసులు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటారు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, అవి చేస్తుంటే వీడి మధ్యలో ప్రొద్దుటూరు నుంచి వచ్చి ఇక్కడ వీడు ధర్నా చేసేదంటే అసలు వీడికి ఏమిటి సంబంధం? ఇలాగంటి మహావ్యామోహంలో పడిపోతాడు. ఎందుకని? సినిమా తెర మీద ఉన్నది సత్యం అనుకోబట్టి. నేనేదో రాజకీయం చెప్తున్నాను అనుకోవద్దు మీరు, దృష్టాంతాన్ని బాగా బలం చేసుకొస్తున్నాను. అలాగే జీవితంలో కనబడేదే సత్యం అనుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా తప్పుదారిని నడిచిపోతుంది, ఎంటైర్లీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 80 ఏళ్ళు వాడు తప్పు జీవితం జీవించేస్తాడు. వాడు 80 ఏళ్ల కాలం ఏది సత్యం అనుకున్నాడో అదంతా మిథ్యది. దాంట్లో ఏమీ సారం లేదు, నిస్సారం. 80 ఏళ్ళు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ని
ఇదే సత్యం ఇదే సత్యం ఇదే సత్యం అని బతికి ఈ సత్యమైనవన్నీ కూడా నా చేతిలోంచి జారిపోతున్నాయి అని బెంగపెట్టుకుని ప్రాణం విడిచిపెడతాడు. ఏమిటి లాభం? ఏమీ మిగలదు. వాడు ఏదైతే 80 సంవత్సరాల సత్యం అనుకున్నాడో అదంతా మిథ్య. లేదండి మా నాయనగారు సత్యం, మీ నాయనగారు 80 ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే, వాళ్ళ నాయనగారు 80 ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే, వాళ్ళ నాయనగారు 80 ఏళ్ళు అనుకున్నది కూడా మిథ్యే. మొత్తం సమాజం మొత్తం 1,000,000 మంది 1,000,000 సంవత్సరాలు సత్యం అనుకున్నదంతా మిథ్య. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యు వాంట్ టు నో ఆర్ నాట్, యూ డిసైడ్. కాబట్టి నెంబర్స్ గేమ్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ. ఇది నెంబర్స్ గేమ్ కాదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది అనుకోవడానికి బదులుగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని వెస్టర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా కోట్లాది మనుష్యులు వేలాది సంవత్సరాలు అనుకున్నారు. అది సత్యం అవుతుందేంటి? అనుకోవడానికే ఉంది. కాబట్టి మేము అలా అనుకున్నాం, మా తాతగారు అలా అనుకున్నారు, మా నాయనగారు ఇలా అనుకున్నారు, అది ఆర్గ్యుమెంట్ కాదు. అయితే మా ఊళ్ళో పెద్ద పండితుడు ఉన్నాడు, ఆయన అనుకున్నాడు అలాగా, అది కూడా ఆర్గ్యుమెంట్ కాదు. మీరు తెలుసుకోగలుగుతారా, తెలుసుకోలేరా? మీరు తెలుసుకుంటే సంసారం నుంచి విముక్తులవుతారు. మీరు తెలుసుకోవడానికి కంగారు లేదులేండి అని మీరు అనుకుంటే వెల్కమ్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే తెలుసుకోవచ్చు. కాబట్టి కనబడేది అంతా మిథ్య, అది సిద్ధాంతం. అసత్తుకి ఉనికి లేదు, సత్తు లేకుండా పోదు. ఈ సత్యం ఎవడైతే తెలుసుకుంటాడో వాడే సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు. ఇది ఒక ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రణాళిక మీద అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఈ అసత్ ఏమిటి, సత్ ఏమిటి, అసత్ అదేమిటో చెప్పేసి శ్లోకం భాష్యంలోకి వెళ్తే భాష్యకారులు బాగా వివరిస్తారు. అసత్ ఏమిటంటే మీరు ఏ ఏ పదార్థములు ఏమిటని అనుకుంటున్నారో జగత్తులో అవన్నీ అసత్. మీరు ఘటం అనుకున్నారు చూడండి, ఘటం అసత్. సత్ ఏమిటో తర్వాత చెప్తా. ఘటం అసత్. మీరు నెక్లెస్ అనుకుని మెడలో పెట్టుకున్నారు చూడండి, అది అసత్. ఏమండి, మీరు చొక్కాను తొడుక్కున్నారు చూడండి, అది అసత్తు. సరిపడిందా? ఇంకా ఇంకా వీటి దగ్గరికి రండి. సంబంధాలు. మీరు కొడుకు అనుకున్నారు, అసత్. తండ్రి అసత్. భార్య, భర్త, తల్లి, కొడుకు, కూతురు, అన్ని మానవీయ సంబంధాలు కూడా కల్పితములే, అసత్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? మనుష్యులు, పశువులు, పక్షులు అనే భేదము అసత్. ఇన్ని మాటలు ఎందుకండి? మీరు నిద్ర లేచింది మొదలుకొని పడుకునేదాకా ఏది చూసి ఏది అనుకుంటున్నారో అదంతా అసత్. మరి సత్యేమిటి? ఘటనలు ఉన్నాయి చూడండి. ఘటనలు. పుట్టాను, అసత్. పుట్టడం ఏంటంటే ఎవడు పుట్టాడు, ఏది పుట్టింది? మీమాంస చేయకపోతే పుట్టాను, కానీ పుట్టానని మీరు బర్త్ సర్టిఫికెట్ చూపించి అది ప్రూఫ్. అది మీరు ఏదైనా బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రార్ దగ్గర ప్రూఫ్ అవుతుంది, కానీ వేదాంతం దగ్గర ప్రూఫ్ ఏమవుతుంది? నేను పుట్టాను, ప్రూఫ్. నేను మరొకటి చేశాను, అసత్. నేను యవ్వనం గడిపాను, అసత్. మధ్య వయసు గడిచింది, అసత్. పెద్ద వయసు వచ్చింది, అసత్. మరణించబోతున్నాను, అసత్. ఇది బాగుంది వినడానికి, కరెక్ట్. మరి దాని ప్రయోజనం అదే. అంతా అసత్తే. మరి సత్ ఏమిటి? ఎందుకంటే అసత్ ఏమిటో సత్ ఏమిటో కొంత ఓవరాల్ పిక్చర్ తెలిసేసుకుంటే భాష్యంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడతో ఈ అసత్తు సత్తు ఏమిటో చెప్పేసి ఈ భాష్యం కూడా చెప్పేస్తే 4 వాక్యాలు ఇంకా మళ్ళీ